స్తోత్రం కలుగునుగాక. బంగారు పాదాలు, అపరంజి పాదాలు. అసలు ఆ స్వరూపమే అద్భుతం. ఆ స్వరూపములో కనపడ్డాడు. సిలువ వేయబడినట్టుగా, మేకులు కొట్టబడితే రక్తం కారుతున్నట్లుగా ఆ దర్శనం కాదు. మనుష్య కుమారుడు ఎట్లా ఉన్నాడు, పరలోకంలో ఎంత మహిమతో ఉన్నాడో అంత మహిమతో కనపడ్డాడు యోహానికి. అంత సర్వాధికారిగా కనపడ్డాడు. మరణించి తిరిగి లేచిన 60 సంవత్సరాల తర్వాత భూమి మీదకి మరలా దర్శనములో కనపడటానికి యోహానును దర్శించాడు మన ప్రభు అయిన యేసయ్య. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఇంకొక వింత మనం గమనించవలసింది, లేక ఒక అర్థం చేసుకోవలసిన ఒక సత్యం ఏమిటంటే, చెబుతుందేమో 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు కదా, కానీ ఆయనే అంటాడు మళ్ళీ, ఆత్మ చెప్పు సంగతులు చెవిగలవాడు వినుగాక అంటాడు. అంటే నేను ఆత్మ వేరువేరు కాదని, మనుష్య కుమారుడిగా ఉన్నటువంటి నేనైనా, నేను పంపిన పరిశుద్ధాత్ముడైనా ఒకటై ఉన్నాం. ఆయన చెప్పినా నేను చెప్పినా ఒకటే అని మరొకసారి సంఘమునకు రుజువు చేయటానికి, సంఘమునకు తెలియపరచటానికి 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏవనగాని మొదలుపెట్టి ఆత్మ సంఘములతో చెప్పుతున్న సంగతులు చెవిగలవాడు వినుగాకని ముగిస్తాడు. అంటే యేసు ప్రభువారు పరిశుద్ధాత్ముడు ఏకమై ఉన్నారని, ఆయన వాక్యమైన ఆత్మ వాక్యమైన ఒక్కటేనని మరొకసారి ఈ లేఖనం ద్వారా మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ 7 సంఘముల విషయంలో ఒక్కొక్క సంఘాన్ని ధ్యానం చేయటానికి నేను పూనుకొని అలా వాక్య ధ్యానము చేస్తూ ఉండగా నాకు తెలియకుండానే ఒక్కొక్క సంఘం కాదు కొడుకా, దేవునికి స్తోత్రం, కాదు నాయన, కొన్ని సంఘాలని కలుపుతూ నువ్వు చెప్పాలి అని దేవుడు నన్ను అలా సిద్ధపరిచినప్పుడు నాకే ఆశ్చర్యం కలిగింది. ఒక సంఘం తర్వాత ఇంకో సంఘం, ఒక సంఘం తర్వాత ఇంకో సంఘం చెప్పుకుంటా 7 సంఘములకు చివరి దినముల్లో ఉన్నటువంటి మనకు ఏ పాఠాన్ని వారికి చెప్పాడో, ఆ సంఘపు దూతకు చెప్పాడో ఆ పాఠం మనకు కూడా ఉపయోగపడుతుందని ఒక్కొక్క సంఘపు ధ్యానం చేద్దామని ఆలోచన చేస్తే దేవుడు ఒక్కొక్కటి కాకుండా కొన్ని సంఘములు కలుపుతూ చెప్పమన్నాడు. అలా ఆయనే ఆ మ్యాచింగ్ చేస్తూ ఉంటే నాకు చాలా ఆశ్చర్యం, సంతోషం, ఆనందం కలిగి, రోజు తినే అన్నం కంటే ఆ రోజు ఏదైనా కొత్తగా న్యూ టేస్ట్ కూర తిన్నాం అనుకోండి, అరే భలే ఉంది ఇది కూడా, అరే భలే ఉంది రుచిగా అని ఎలా అనిపిస్తుందో అలా నాకు కూడా అనిపించింది. అది మీకు కూడా రుచి చూపించాలని ఆశపడుతున్నా. ఈ రోజు నుంచి 3 భాగములుగా 7 సంఘములను ధ్యానం చేయబోతున్నాం. 3 భాగములుగా 7 సంఘములను ధ్యానం చేయబోతున్నాం. We are going to divide 7 churches into 3 parts. 3 భాగములుగా. అందులో మొదటి భాగం ఏ సంఘములో మీరు వినినా రాసుకున్నా పర్వాలేదు. దేవునికి స్తోత్రం. ఏ సంఘములను మనము కలిపి ధ్యానం చేయబోతున్నాం అంటే, మొదటి భాగంలో 3 సంఘాలు, రెండవ భాగంలో 2 సంఘాలు, మూడవ భాగంలో ఒక సంఘమే. ఇలా ధ్యానం చేయటానికి మనం పూనుకుందాం. ఈ రోజున 3 సంఘములు కలిపిన ఒక భాగాన్ని, అనగా 3 సంఘములు ఏమిటంటే ఎఫెసు, తొయతైర, పెర్గమ, ఈ 3టిని కలిపి మనం ధ్యానం చేయాలి కొద్ది నిమిషాలు. స్తోత్రం చెప్పండి, చక్కగా చెప్పండి, హల్లెలూయా. ఆ తర్వాత రెండవ భాగం స్ముర్ణ, లవోదికియా సంఘం కలిపి ధ్యానం చేయాలి. మూడో భాగం ఏమిటంటే సార్దీసు, విడిగా ధ్యానం చేయాలి. ఈ వారం ఎఫెసు, తొయతైర, పెర్గమ, వచ్చే వారం సార్దీసు, ఆపై వారాలు స్ముర్ణ, లవోదికియా, క్షమించండి, స్ముర్ణ, లవోదికియా వచ్చే వారం, సార్దీసు ఆపై వారం. ఇది క్రమములో మనం లేఖనాలని ధ్యానం చేయబోతున్నాం. స్తోత్రం చెప్పండి. ఒక అవగాహన, ఒక స్పష్టత ప్రభువు మనకి ఇవ్వటానికి ఇష్టపడుతూ ఇలాగూ వాక్య ధ్యానమును సరిగా విభజించుటకు దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈ ఎఫెసీ సంఘంతో దేవుడు మాట్లాడుతూ ఏం చెప్పాడు ఆ సంఘానికి? మన ధ్యానం ఒకటే అంశాన్ని మర్చిపోవద్దు. సంఘమునకు చెప్పిన సంగతులు ఏమిటి, అసలు ఏం చెప్పాడు? అది మనకి చెప్పినట్టే. మనం సిద్ధమైపోయి ఉంటే
వాటి విషయాల్లో ఏమైనా సరి చేసుకునే ఉంటే సరి చేసుకోవాలి, సంపాదించుకోవలసినవి ఉంటే సంపాదించుకోవాలి, దిద్దుకోవలసినవి దిద్దుకోవాలి, పొందుకోవలసినవి పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. తెలుసుకోవలసినవి తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. అవి పొందుకోవలసినవి అయినా దిద్దుకోవలసినవి అయినా దేవుని సముఖంలో ఆయన ఏం చెప్తున్నాడు వీళ్ళకి అనే విషయాన్ని ప్రభు సన్నిధిలో మీ ముందుకు తీసుకొస్తున్నాను. మొదటిగా ఈ 3 సంఘములు కలిపి ఒక ధ్యానం అన్నాను. ఎఫెసు, ఇంకో సంఘం ఏమిటి? తొయతైరా. ఇంకో సంఘం ఏమిటి? పెర్గమ. దేవునికి స్తోత్రం. అందులో ఎఫెసీ సంఘంతో అసలు ఏం చెప్పాడు చూడండి. 2వ అధ్యాయం ఒకసారి అలా చదివేసాడు ఓపికగా 2వ వచనం నుంచి. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. 6వ వచనం చదవండి. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలైతుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. చాలు. 1 నుండి లేక 2, 3 వాక్యాలు 6 వాక్యం 2, 3, 6 కలిపి మెచ్చుకున్నాడు. సంఘాన్ని ఏం చేశాడు? మెచ్చుకున్నాడు. ఎవరు చెప్పట్లా? నోరు తెరిచి చెప్పండి. 2వ వాక్యం, 3వ వాక్యం, 6వ వాక్యం మెచ్చుకున్నాడు. ఆయన చెప్పిన సంగతి ఏమిటంటే మెచ్చుకున్నాడు. అబ్బా నీ సహనం, నీ కష్టం, ఇక అన్ని మీరు చదువుకోండి. ఏమో మెచ్చుకున్నాడు అసలు మస్తుగా. దేవునికి స్తోత్రం. తెలంగాణ వాళ్ళు ఉన్నారు అందుకని హల్లెలూయా. మస్తుగా మెచ్చుకున్నాడు అబ్బా దేవుడు, భలే మెచ్చుకున్నాడు. అయితే ఇప్పుడు చదవండి 4-5 వచనాలు. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చెయ్యము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేతును. చాలు. ఇది నొచ్చుకున్నాడు, మెచ్చుకున్నాడు, నొచ్చుకున్నాడు. హల్లెలూయా. 2, 3, 6 వాక్యాల్లో మెచ్చుకున్నాడు. 4, 5 వాక్యాల్లో నొచ్చుకున్నాడు. నొచ్చుకొని నచ్చజెప్పాడు. నొచ్చుకొని ఊరుకోలా, నచ్చజెప్పాడు. ఎలా నచ్చజెప్పాడు? ఇదిగో ఇలా సరి చేసుకుంటే నీకు అవకాశం ఉంది, నువ్వు సరి చేసుకోకపోతే నేను చేయాల్సింది చేస్తా, అది నచ్చజెప్పాడు. ఇక వినిందనుకో, ఎఫెసీ సంఘం విన్నారనుకోండి, ఆయన అన్నట్లు పరదేశంలో జీవవృక్ష ఫలం తినిపించేస్తాడు. నచ్చజెప్పినా వాళ్ళకి నచ్చక సరి చేసుకోకపోతే దీపస్తంభమే తీసేస్తాడంట. ఇది మొత్తం ఎఫెసీ సంఘం కాన్సెప్ట్, దేవుడు చెప్పిన విషయాలు. మెచ్చుకున్నాడు, నొచ్చుకున్నాడు. అందులో కీలకంగా మనం గమనిస్తే నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అనండి అందరు ఒకసారి. ఇప్పుడు 2వ అధ్యాయం 19-18 నుంచి చదవండి. తుయతైరులో ఉన్న సంఘపు దూతకి ఇలాగు రాయము. అగ్నిజ్వాలల వంటి కన్నులను, అపరంజిపోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులు ఏవనగా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. తుయతైరా రూతేగా ఇక మొదటి ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన ఎక్కువైపోయిందంట. మొదటి క్రియల కంటే కడపటి క్రియలు ఎక్కువైపోయినట్టే. తొయతైరా ఎవరో కాదు, రూతు సంఘం ఇది. ఓకే, ఇప్పుడు 20వ వచనం. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఎఫెసీ సంఘంలో ఉన్న ఒక తప్పే, తొయతైరాలో కూడా ఒక తప్పే. తర్వాత మనం ఇంకో సంఘం ఏం కలుపుదాం అన్నాం? పెర్గమ. ఇప్పుడు 12వ వచనం చదవండి. 2వ అధ్యాయం 12వ వచనం. పెర్గములో ఉన్న సంఘపు దూతకి ఇలాగు రాయము. వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు ఏవనగా, సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నా యందు విశ్వాసి అయి ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతియోపి అని వాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. అసలు 5వ ముద్ర ఏళ్ళ దగ్గరే నెరవేరిపోయినట్టు ఉంది. అసలు 5వ ముద్రలో సాక్షి అయి చచ్చిపోవటం, హతసాక్షి అయిపోవటం, అసలు సూపర్ బ్యాచ్. పెర్గమ సంఘం హతసాక్షి అయిపోయే సంఘం సిద్ధమైపోయింది.
ప్రాణాలు పెట్టడానికి రెడీ అయిపోయింది. అయితే 14వ వచనం, అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అయ్యో ఎఫెసీ సంఘానికి ఒకటేనంట, తొయతైరాకి ఒకటే తప్పు అంట. కానీ ఏంటన్నది స్తోత్రం పెర్గమ సంఘమునకు కొన్ని తప్పులంట. ఈరోజు దేవుడు ఎత్తి చూపిన తప్పులేమిటి సంఘములలో? ఎఫెసీలో ఒకటే తప్పు, తొయతైరాలో ఒక్క తప్పే, పెర్గమలో కొన్ని తప్పులు. ఇది ఈ 3 సంఘాలు జాయింట్ చేయమని పరిశుద్ధాత్ముడు నేను ఇదంతా చదువుతుంటే, అరే వీళ్ళది ఒక తప్పేరా, ఇక్కడ కొన్ని తప్పులు ఉన్నాయిరా, ఈ 3 కలిపేసాయి, ఈ 3 కలిపి ధ్యానం చేయి అన్నప్పుడు నేను అలా ధ్యానం చేసుకొని మీ ముందుకు వచ్చా. దేవునికి స్తోత్రం. స్మరణ లవోదికీయని ఎలా కంబైన్ చేసామో అది ధ్యానం చేసేటప్పుడు చూద్దాం. సార్దీసు ఒక్కటే ఖచ్చితంగా నేర్చుకోవలసిన పాఠాలు అందులో ఉన్నాయి. దేవునికి స్తోత్రం. 7 సంఘములు 3 భాగాలు. నానా ఫిలదెల్ఫియా కూడా కలుపుదాం. దేవునికి స్తోత్రం. సార్దీసు ఫిలదెల్ఫియా కలిపి ధ్యానం చేద్దాం. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఇప్పుడు వినండి జాగ్రత్తగా, మీ తల పైకెత్తి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎఫెసీ సంఘంలో ఒక తప్పేనంట, తొయతైరాలో ఒక తప్పేనంట, కానీ పెర్గమ సంఘములో కొన్ని తప్పిదాలు అంటున్నాడు. ఈరోజున మనం ధ్యానం చేయవలసింది తప్పిదముల గురించి. అసలు ఆయన మనస్సు ఏంటి? ఒక తప్పు అయితే ఆయన న్యాయం ఎలా ఉంటుంది, కొన్ని తప్పిదములైతే ఎలా ఉంటుంది, అసలు తప్పిదముల విషయమై దేవుని స్పందన ఏమిటి, తప్పిదములు అనేవి మనలో కనపడితే ఆయన అసలు ఎట్లా స్పందించాలనుకుంటున్నాడు. ఎందుకంటే క్రీస్తు శకం 90లో మరణించి తిరిగి లేచి 60 సంవత్సరాల పరలోకంలో ఉండి మరలా దర్శనములో కనపడి అప్పుడు ప్రకటించినటువంటి మాట, ఇప్పటికి 2000 సంవత్సరాలు అయిపోయినాయి, ఆయన మార్పు లేని దేవుడుగా ఉన్నాడు, ఇప్పటికి తండ్రి కుడి పార్శ్వం ఆసీనుడై ఉన్నాడు, ఈ రోజు కూడిక జరుగుతుందని ప్రేమ కలిగిన దేవుడు తన పిల్లల దగ్గరికి, మన మధ్యకి వాక్య స్వరూపిగా దిగొచ్చేసాడు. దేవునికి స్తోత్రం. మన మధ్య సంచరిస్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఆ దేవుడు అసలు తన మనస్సు ఏమిటి తప్పిదాల విషయమై, ఆయన న్యాయం ఏమిటి, ఆయన రూల్ ఏమిటి? ఆయన రూలే మన రూల్ అవ్వాలి, ఆయన విధానమే మన విధానం అవ్వాలి. హల్లెలూయా. చిన్నప్పటి నుంచి నేర్చుకున్నదో మన కుటుంబంలో ఉన్నదో కాదు, ఆయన తప్పిదముల విషయమై ఎలా స్పందిస్తున్నాడో, ఎలా పరిష్కారం చెప్తున్నాడో, ఎలా నచ్చ చెప్తున్నాడో, ఎలా ఖండిస్తున్నాడో అలాగే మనం కూడా చేయాలి. మనం కొత్త రూలు కొత్త విధానం పాటించడానికి లేదు. నేను ఇంతే కోప్పడతా కాదు, ఆయన కోప్పడినట్టు కోప్పడు. నేను అసలు నచ్చ చెప్పను, ఆయన నచ్చ చెప్పినట్టు నచ్చ చెప్పాలి. మనకో రూలు కాదు, యేసు ప్రభు రూలే మన రూలు. మన రూల్ ఎక్కడ చెల్లదు, సొంతది. ఆయన విధానంలోనే గెలవగలం. ప్రాణం పెట్టిన దేవుడే ఈ ప్రొసీజర్లో సంఘములతో ఆయన ఇంటరాక్షన్ జరుపుతున్నప్పుడు, ప్రాణం పెట్టిన వాడే ఇలా నడుచుకుంటున్నప్పుడు, మన కొరకు మన సహోదరుడు కొరకు కూడా ఆయన ప్రాణం పెట్టినప్పుడు మన తోటి సహోదరుడి విషయంలో కూడా మనం అలాగే నడుచుకోవాలి. దేవునికి స్తోత్రం. ఆయన కోప్పడిన సందర్భంలో కోప్పడు, ఆయన నచ్చ చెప్పింది ఉంటే నువ్వు కూడా నచ్చ చెప్పు, ఆయన పరిష్కారమే చెప్తే నువ్వు కూడా పరిష్కారం చెప్పు, ఆయన ఖండించేసేసి తీర్పు ప్రకటిస్తే నువ్వు ప్రకటించు, ఆయన ఏది చేస్తే అది చెయ్యి, నీ సొంతం చేయబాకు అని. నాకు అట్ట అనిపించింది, అందుకే అట్ట చేసా. అట్ట లేదు, అట్ట పుస్తకాలు ఏమీ లేవు. దేవునికి స్తోత్రం. ప్యాడు, అట్ట, రొట్టె ఏమి లేవు. నీకేమి రూల్ ఉందో ఆ రూల్ కాదు, దేవుని రూల్ కావాలి, దేవుని విధానం కావాలి. లర్న్ జీసస్ అండ్ హిస్ వేస్. ఆయన మార్గాలని, యేసుని ఆయన మార్గాలని నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం. ప్రభు నాకు ఇచ్చినటువంటి ఆ విషయాన్ని మీ ముందుంచే ప్రయత్నం నేను చేస్తున్నాను. ఆయన మెచ్చుకున్నాడు అని చెప్పాను, ఆయన నొచ్చుకున్నాడు అని కూడా చెప్పాను. తప్పిదముల విషయంలో ఆయన స్పందన ఎట్లా ఉంటుందో ఇట్లా ఓవరాల్గా మనం ధ్యానం చేద్దాం. అది ఒకసారి చదవండి, 4వ వాక్యాన్ని చదవండి. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఒకసారి మీ తలపైకి ఎత్తండి, మీ తలపైకి ఎత్తండి. చాలా చిన్న వర్తమానమే, కానీ
ఏదైనా ఒక కార్యం జరగాలి. దేవునికి స్తోత్రం. మీరు నా వైపు చూస్తూ వినండి చక్కగా. చూడండి, తప్పు ఒకటైనా ఒప్పుకోని దేవుడు. చెప్పండి ఏమిటి? తప్పు ఒకటైనా. ఇది సువర్ణాక్షరాలతో రాసుకోవాలి. ఇంకెవరన్నా వచ్చి ఒక తప్పేగా పర్లేదంటే వాళ్ళు సైతానాళ్ళు, వాళ్ళని అనకూడదు. ఆ తప్పు ఒకటే పర్లేదు. రాకడలో ఎత్తబడే సంఘానికి తప్పు ఒక్కటైనా ఒప్పుకోని దేవుడు. చెప్పండి ఏమిటి? అస్సలు ఒప్పుకోడు. ఎందుకు ఒప్పుకోడు తెలుసా? మెచ్చుకున్న సంగతులు ఉన్నాయి చూసారా? ఆ మెచ్చుకున్న సంగతులు వారి జీవితంలో ఆ స్థాయికి రావటానికి అసలు కృపించింది ఎవరు? వాళ్ళ క్రియలు గణపరచబడేవిగా, వారి సహనం గణపరచబడేదిగా, వారి వివేచన గణపరచబడేదిగా, వారు ఏ నికోలైతుల బోధను ద్వేషించారో అంతటి కృప ఆ సంఘములకు ఇచ్చింది ఎవరు? యేసయ్య. అందుకేమంటాడు తెలుసా? నీకు నేను ఎంత పరిచర్య చేశాను అనుకుంటున్నావు? నేను నీకు ఎంత వాక్యం చెప్పి నీ ఆత్మలో ఎంత కడిగాను అనుకుంటున్నావు? నిన్ను నీ క్రియలు ఘనపరచదగిన క్రియలుగా నేను మార్చలేదా? నీ సహనం ఇతరులకు మాదిరిగా ఉండే అంతగా నీ ఆత్మలో నేను కార్యం చేయలేదా? నీవు అపోస్తులు కాక ఈ అపోస్తులు చెప్పుకునే వారిని వివేచించున్నట్లుగా నీకు వివేక వరము నేను ఇవ్వలేదా? ఇంత పరిచర్య చేసి, ఇంతగా నీకు నేను సహాయం చేసి, ఇంత ఆధ్యాత్మికంగా నిన్ను బలపరిచి, ఇంత ఆత్మ సంబంధంగా నిన్ను రేపి లేపి నిలబెట్టాను గనుక నీలాంటి వ్యక్తి, నీలాంటి సంఘం ఒక తప్పైన నేను ఒప్పుకోను. కిటికీ చెప్పొచ్చుగా స్తోత్రం అల్లు ఏదో ఒకటి హల్లెలూయా అంటే ఏంటో తెలుసా? ఒక్క మాట, నిన్ను బాగా ప్రేమించేశాడు కాబట్టి, నిన్ను బాగా కృపించేసి, అభిషేకం ఇచ్చేసి, ప్రార్థనాత్మ ఇచ్చేసి, వరాలు ఇచ్చేసేసి, అసలు నీ మీద తెగ ప్రేమ పెంచేసుకొని నీకు కష్టపడి పరిచర్య చేసేసాడంట. అందుకు అంటున్నాడు ఒక్క తప్పైన ఒప్పుకోను అంటున్నాడు. నీకేమి ఇవ్వకపోతే సరే, తర్వాత చూద్దాం ఆ కథ. కానీ ఈ కూటమి ఎవరిదంటే నీకు పరిచర్య చేశాడు ఆయన, నీకు రక్షణ పరిచర్య. అమ్మా ఏనాలి జాగ్రత్తగా, ఆ తల్లిని లేపమ్మా, అమ్మా ఏనాలి చనరపాలెం తల్లి గారి పక్కన తల్లి ఏనండి, జాగ్రత్తగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. శ్రద్ధగా వినాలి. నీకు చాలా పరిచర్య చేశాడు ఆయన, నీకు సహాయం చేశాడు. నువ్వు అభిషేకం అడిగితే ఇచ్చాడు, కన్నీటి ప్రార్థన ఇచ్చాడు, వాక్య ప్రత్యక్షత ఇచ్చాడు, ఉపవాస అనుభవాలు ఇచ్చాడు, వరములతో నింపాడు, ఆత్మలో కడిగాడు, మనసులో కడిగాడు, హృదయంలో కడిగాడు, నీ క్రియలు మార్చాడు, నీ సహనాన్ని మార్చాడు. నీకు ఆయన నామాన్ని భరించి ఎంత అలిసిపోయినా నీకు అలయలేదన్నంతగా నీవు నిలబడి అంత కృపను దేవుడు నీకు ఇచ్చాడు. ఆయన నామాన్ని భరించున్నట్లుగా చేశాడు. అసలు ఒకటి కాదండి, అసలు వీటన్నిట్లో నీకు పరిచర్య చేసి అప్పుడు వచ్చి అంటున్నాడు, ఇంత చేశానుగా, నీకు ఇంత కృపలు ఇచ్చానుగా, ఒక తప్పైన నువ్వు కోరుకో. ఇప్పుడు చాలా తప్పులు ఉన్న వాళ్ళని ఆయన ఏం చేస్తాడో తెలుసా? లవోదికయ సంఘం చూస్తే మనకు అర్థమైంది లాస్ట్లో ఆ కథ. దేవునికి స్తోత్రం. వాళ్ళని గద్దిస్తాడు, సరి చేస్తాడు, నువ్వేంద్రా అబ్బాయి ఎటు కాదు అటు కాదని ఏదో చెప్తాడు. కానీ నీకు పరిచర్య జరిగింది, నువ్వు ఆత్మలో కృప పొందావు, నువ్వు రక్షణ పొందావు, నువ్వు ప్రార్థనాత్మను పొందావు, నువ్వు విశ్వాసాన్ని నేర్చుకున్నావు, నువ్వు సహనాన్ని నేర్చుకున్నావు, నువ్వు వాక్యాన్ని నేర్చుకున్నావు. నీకు అన్ని విషయాల్లో కృపని దేవుడు ఇచ్చిన తర్వాత ఏమంటున్నాడంటే, నేను నీకు ఇంత పరిచర్య చేసిన తర్వాత, ఇంత అభిషేకాన్ని ఇచ్చిన తర్వాత, ఇంతగా నీకు కృప ఇచ్చిన తర్వాత, నీ ఒక్క తప్పే కదా అని చెప్పి నువ్వు సమర్థించుకుంటావేమో. నీలో ఒక్క తప్పు కూడా ఉంటావు నాకు ఇష్టం లేదు అసలు. ఒక్క తప్పైనా ఒప్పుకోని దేవుడు, ఒక్క తప్పైనా ఒప్పుకోట్లా. మనుష్య కుమారుడు చెప్పు సంగతులు ఏమిటి? ఒక్క తప్పైనా ఒప్పుకోను అంటున్నాడు. అదే అని చెప్పింది. నేను ఊరుకోను. హల్లెలూయా, హల్లెలూయా. మోషే అనండి. మోషేని ఒక్కసారి ద్రోహులారా అని అనినందుకు, అది కూడా తన సొంతగా కాకుండా ప్రజలు రెచ్చగొడితే, ప్రజలు కోపోద్రేకం పుట్టిస్తే, ప్రజలు రకరకాలుగా అతన్ని తీవ్రతలోకి తీసుకొస్తే మోషే ఏమన్నాడు? ద్రోహులారా, నేను మీకు నీళ్లు రప్పించవలెనా అని అడిగినందుకు మోషేని దేవుడు ఏం చేశాడు తెలుసా?
నువ్వు నా పరిశుద్ధతను సన్మానించలేదు, అదేంటయ్యా 40 ఏళ్ళుగా నువ్వు 40 ఏళ్ళుగా సన్మానించింది నాకు వద్దు, నాకు ఇప్పుడు ఒక్కటి సన్మానించలా, నువ్వు ఒక్కసారి సన్మానించు. 40 ఏళ్ళుగా నేను ఎన్నిసార్లు వాళ్ళు కోపపడితే సాగిలు పడ్డానా, వాళ్ళు అరిస్తే నేను కాళ్ళ మీద పడిపోయానా, వాళ్ళు అరిస్తే నేను వాళ్ళ పాదాల మీద కూడా పడిపోయాను కదా. అయినా అంటాడు మోషే, అసలు నీ మనస్తత్వం ఎలాంటిది, నేను ఎలా మార్చాను నిన్ను? మోషే, నీవు ఐగుప్తు దేశంలో ఉండే ఐగుప్తు అల్పకాల పాపపు భోగముల్లో ఎంత ఎంజాయ్ చేసినోడు నువ్వు, అసలు ఆ మనసే లేకుండా చేయలేదు నీకు నేను. ఐగుప్తు ధనం వదిలిపెట్టేట్టు నేను చేయలే. మోషే, ఫరో యొక్క కుమారుని అనిపించుకోకుండా ఆ పేరును వదిలిపెట్టే మనసు ఎవరిచ్చారు నీకు? నేను కాదు. 40 సంవత్సరాలు దిక్కు లేకుండా పారిపోతే, ఒంటరి బతుకులో ఉంటే, ఎవరు ఆదరించని పరిస్థితుల్లో ఉంటే, 40 సంవత్సరములు ఇత్రోనిచ్చింది నేను కాదా? సిప్పోరానిచ్చింది నేను కాదా? నేను కాదా నీకు మందను అప్పగించింది? నేను కాదా నీకు ఒక ఉద్యోగాన్ని ఇచ్చింది? నేను కాదా నిన్ను నిలబెట్టింది? నేను కాదా నీకు సహాయం చేసింది? ఓ మోషే, నేను నీకు చేసింది ఏమిటి? అవునయ్యా, అన్నీ చేసావయ్యా. నత్తివాడివి అని చెప్పిన సేవ ఇవ్వలేదా నీకు? నేను వెళ్ళను అని చెప్తే కూడా, తగనని చెప్తే కూడా, నీ చేతి కర్రను పాముగా మార్చి, పాముని మరలా కర్రగా మార్చి, నేను సర్వాధికారం నీకు ఇస్తున్నానని చెప్పి నీ కర్రను దేవుని కర్రగా మార్చింది నేను కాదా? ఫరోకి నిన్ను దేవుడిగా నియమించింది నేను కాదా? నోరు తెరిచి మాట్లాడితే సముద్రం నీ ముందు చీలిపోలేదా? నోరు తెరిచి మాట్లాడితే మన్నా కొరవలేదా? నోరు తెరిచి మాట్లాడితే అద్భుతాలు జరగలేదా? నీకెంత కృపనిచ్చాను మోషే, నిన్నెంత వాడుకున్నాను మోషే, నీకెంత ప్రేమను చూపాను మోషే. అందుకే నీలో ఒకటి కనపడి నేను తట్టుకోలేను. దేవునితో సత్సంబంధం కలిగిన ఎఫెసీ సంఘమా, అలాంటి కృప కలిగిన దేవుని వలన మేలు పొందావు, దేవుని వలన రక్షణ పొందావు, దేవుని వలన ప్రేమ పొందావు, దేవుని వలన నువ్వు అన్ని ఉపకారాలు పొంది ఆత్మలో ఆ కార్యాలన్నీ పొందుతూ ఉన్నటువంటి నిన్ను ఏమంటున్నాడంటే, ఒక్క తప్పును నేను ఊరుకోను అంటున్నాడు. ఒక్క తప్పు కూడా నేను సహించను అంటున్నాడు. అసలు నేను పట్టించుకోకపోతే, నీకు పరిచర్య చేయకపోతే, అసలు నేను నీ దగ్గర ఉండకపోతే, నీ ఆత్మలో క్రియ జరిగించకపోతే, అది వేరే సంగతి. నేను నీకు ఎంత చేసా పరిచర్య? ఓ ఎఫెసీ సంఘమా, నేను నీకు చేసింది ఏంటి? అభిషేకం అడిగితే ఇవ్వలేదా? ఆత్మను అడిగితే ఇవ్వలేదా? భాషల వరం అడిగితే ఇవ్వలేదా? ప్రవచనం అడిగితే ఇవ్వలేదా? కలల వరం అడిగితే ఇవ్వలేదా? దర్శనం అడిగితే ఇవ్వలేదా? సువార్త ప్రకటిస్తానంటే కృపనివ్వలేదా? నీ మూలంగా కొన్ని ఆత్మలను నడిపించలేదా? ఇన్ని చేసిన తర్వాత ఒక్క తప్పే, లార్డ్ ఎక్స్క్యూజ్ మీ, సారీ మై డియర్ సన్, ఐఎమ్ వెరీ సారీ. ఒక్క తప్పు కూడా నేను ఒప్పుకోలేకపోతున్నాను. మోషే ఒకసారి చేశాడు, ఒక తప్పే, కానీ దేవుడు దాన్ని కన్సిడర్ చేశాడు, పట్టుకున్నాడు. నీవు వాగ్దాన దేశమును చూస్తావు, లోపలికి వెళ్ళవు అన్నాడు. ఏంటి పాఠం? ఇంకొకళ్ళని అయితే చూసి చూడనట్టుకు వదిలేసేవాడిని. మోషే, నీకైతే మటుకు లేదు ఎక్స్క్యూజ్. ఎందుకంటే 40 రోజులు నిన్ను ముఖాముఖిగా నీకు కనపడినట్టు ఎవరికన్నా కనపడ్డానా? దేవునికి స్తోత్రం. నీకు కనపడినట్టు నేను ఎవరికన్నా కనపడ్డానా? అసలు నీకు ఇచ్చిన దర్శనాలు, నేను నీకు ఎంత దగ్గరగా ఉన్నాను. ఇక్కడ ఎవరో మోషేలు ఉన్నారు, దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక తప్పే అని నువ్వు సర్దుకుంటున్నావు ఏంటమ్మా? ఒక తప్పే కదా, పర్లేదులే సార్, ఒక తప్పే. వాళ్ళ మీద కోపం అంతేగా, ఇంకేం లేదుగా. నాకు ఊగుతున్న మోషే నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. నీలో ఒక్క తప్పు కూడా ఉండకూడదంట. వాళ్ళతో నేను మాట్లాడట్లా, అంతేగా ప్రభువా, ఎక్స్క్యూజ్ మీ లార్డ్, ఓపెన్ హెవెన్, ఐ విల్ ఎంటర్. నువ్వు ఎన్ని ఫోజులు ఇచ్చి ఎంత డ్యాన్స్ చేసినా సరే ఆయన అంటాడు, నువ్వు మోషే లాంటి వ్యక్తివి. అసలు నీకు నేను కనపడి, నీతో మాట్లాడి, నీలో కార్యం చేసిన, నీకు ఎన్ని మేలులు చేశా, ఎన్ని ఉపకారాలు చేశా, నేను ఊకోను అసలు. నో ఒక్కటే కదా ప్రభు, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. నో మోజెస్. ఎంత ప్రేమగల దేవుడు అండి. ఏంటి ఆయన, ఇది మీకు అసలు ఒక ప్రేమగా అనిపించట్లేదా? ఇప్పుడు ఒక కోణం చక్కగా ఆ డైమెన్షన్ ఇలా తిప్పుతాను చూడండి.
నీలో ఒకటి తప్పు నేను మోపవలసి ఉన్నది అని కోపంగా కాకుండా, నా బిడ్డ, నా కూతురు, నా కుమారుడు, నా సంఘం, నా బిడ్డలు ఒక్క తప్పు కూడా ఉండటానికి వీల్లేదు అని అనుకుంటున్న ఒక తండ్రిని చూడండి. అనుకుంటున్న రోషం కలిగిన తండ్రిని చూడండి. ఆ ఒక్క తప్పుని ఎందుకు ఉండనిస్తున్నావు? ఆ ఒక్క తప్పుని ఎందుకు నిలవనిస్తున్నావు? మనుష్య కుమారుడు చెప్పు సంగతులు. ఒక తండ్రి, ప్రవీణ్ గారిలో ఒక్క తప్పు కూడా ఉండకూడదు, వాడు నా కొడుకు, నా కుమారుడు, ఒక్క తప్పు కూడా నీలో కనపడకూడదు, నెంబర్ 1గా నిలబడాలి అని ఒక తండ్రి అనుకోవటం తప్ప? ఏం తప్పండి? న్యాయం కాదా? ఆయన నీలో ఒక తప్పు కనపడకూడదని కోరుకుంటున్నాడు. అలాంటి తండ్రిని కలిగి ఉన్నందుకు ఎంత ఆనందించాలి. ఏం బద్దా తిడతా ఉంటాడు యేసయ్య, ఒక్క తప్పైన పట్టుకుంటాడమ్మా, ఒక్క తప్పైన. ఈ ఊగుడు మానేసి నీ తండ్రి ఒక తప్పు కూడా నీలో ఉండకూడదని కోరుకుంటున్నాడు. అసలు నీలో మచ్చడ్డా గుమ్మలినం కనపడకూడదని కోరుకుంటున్నాడు. ఆ తండ్రిని చూడొకసారి, ఆ తండ్రిని చూడొకసారి. ఆయన ఏమంటాడు తెలుసా? నేనుండు స్థలములో మీరు ఉండులాగున నేను మరల వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను. చప్పట్లు కొడుతూ దేవుని మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి అసలు ఆ మాట? నేనుండు స్థలము. అక్కడే ధ్యానం చేయాలి. నేనుండు స్థలం అంటే నువ్వు ఎక్కడ ఉంటావు ప్రభువా? ఆకాశ మహాకాశములన్నిటికీ పైన, ఆకాశ మండలములన్నిటికంటే పైన, మరి ఎవ్వరూ సమీపించరని తేజస్సు. నో వన్ కెన్ ఎంటర్ ఇంటు దట్ గ్లోరీ. ఆ మహిమలోకి ఎవ్వరు అడుగు పెట్టలేని మహిమలో నేను ఉంటాను. ఆ మహిమలోకి చేపలను బాగు చేసుకొని, వలలు బాగు చేసుకొని, గోజు కట్టుకొని చేపలు పట్టుకునే పేతురుని తీసుకెళ్ళాడంట. ఏంటండి స్తోత్రం చేస్తాడు. చేపల వాసన, చేపల వాసన, పొలుసులే, మొత్తం ఒంటి మీద అంతా పొలుసులే తెలుపుకుంటాడు. ఆ పేతురుని అంటున్నాడు, నేనుండు స్థలములో నీ ఉండు లాగునగా నేను మరలా వచ్చి నేను తీసుకెళ్తాను. ఎంత ప్రేమ కలిగిన తండ్రి, ఎంత ప్రేమ కలిగిన తండ్రి. సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, నీ ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. యేసయ్యా, 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 పాడండి. యేసయ్యా, 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 యేసయ్యా. ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, ముఖ దర్శనం. కోట్ల కొలది దేవదూతల సమూహముతో కూడి గానము చేసెదను ప్రభువా, నిత్యము స్తుతింతును. యేసయ్యా, యేసయ్యా. అందరం ఒక్క తప్పు కూడా లేకుండా సరిచేయు తండ్రి. యేసయ్యా, 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 యేసయ్యా. ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. ముఖ దర్శనం చాలయ్యా. పాడదా,
బిర్యానీలో ఏముంది టేస్టు? పాటలో ఉంది. కానీ దేవునికి స్తోత్రం. ఏముంది చేపల కూరలో, బిర్యానీలో, కోడి మాంసం, ఏట మాంసంలో ఏముందండి రుచి? పాటలో ఉంది రుచి, ఆరాధనలో ఉంది రుచి. ఆ టేస్ట్ తెలిస్తే టైంకి వచ్చింది. కానీ బాధ మనకు అసలు ఇప్పుడు టైమే లేదంటే అసలు అట్లా పాడుకుంటూ ఉంటాం. రేపు ఉదయాన్నే పరుగులు పెట్టాలి మీరు డ్యూటీలకి. ఉదయాన్నే లేచి ఎవరు బాధలాళ్ళు. దేవునికి స్తోత్రం. మా ఊడు అప్పుడే దిగులు ముఖం పెట్టేసాడు ఇటు. దేవునికి స్తోత్రం. అయిపోతుందిలే. హల్లెలూయా. ఆ దేవుడు ఎవరంటే, ఆ మనుష్య కుమారుడు ఎవరంటే, ఆత్మ సంఘములతో చెబుతున్న సంగతి ఏమిటంటే, ఒక్క తప్పైనా ఒప్పుకోను అంటున్నాడు. ఎందుకంటే నేను నీకు చేసిన పరిచర్య చాలా గొప్పది. నీలాంటి వ్యక్తి ఒక్క తప్పు అయినా సరే ఉండకూడదు నీలో. ఇక అది క్లియరు. ఎవడో చెడిపోయినోడు, పాడైపోయినోడు, నేను అసలు వాడికి పరిచర్య చేయకపోతే, నేను అసలు ఆత్మకార్యం వాళ్ళు జరిగించకపోతే, కొన్ని సంవత్సరాలుగా నేను వారికి సహకరించకపోతే, కొన్ని సంవత్సరాలుగా నేను వారిలో క్రియ జరిగించకపోతే నేను అడగను. నేను చేయలేదు కాబట్టి అడగను, నేను చేశాను కాబట్టి అడుగుతున్నా. నేను చేశా, నీలో జరిగించా, నీలో నేను క్రియ చేశా, అందుకు నేను అడుగుతున్నాను. ఏమనంటే, నువ్వు ఒక తప్పు అయినా సరే నేను ఒప్పుకోను అంటున్నా. హల్లెలూయా. ఓ తండ్రి కష్టపడాల్సిందంత కష్టపడి పిల్లోడికి 100 మార్కులు వచ్చేటట్టు కష్టపడ్డాడు తండ్రి. 1 మార్కు తగ్గింది. తండ్రి అడగటం న్యాయం కాదా? ఎరా, నేను నీకు కష్టపడింది నీకోసం ఎంత కష్టపడ్డా, 100 మార్కులు వచ్చేటట్టు నీకు అన్ని టెస్ట్ పేపర్లు తెచ్చానా, నీకు అన్ని క్వశ్చన్ పేపర్లు ఇచ్చానా? ఆడు ఎడ చూస్తున్నా అంటే, మా నాన్న ఏం తెలియదు అంటే చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నానా వీడి సంగతి తర్వాత చూద్దాం. దేవునికి స్తోత్రం. ఆడు ఎడ చూస్తున్నాడు? ఇంకా నాకు టెస్ట్ పేపర్లు తెచ్చాడు, నాకు ఏమని ఎత్తున్నాడా, నేను కష్టపడి చదువుతున్నా అంటున్నాడు. అన్నావా? అన్నా అనబాకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తండ్రి అడుగుతాడండి. పూర్తిగా అన్ని బాధ్యతలు చూసి తండ్రి ఏమంటాడంటే, ఎందుకు తగ్గిందిరా 1 మార్కు? నీకేం తక్కువ చేశా? 1 మార్కు ఎందుకు తగ్గింది అని తండ్రి క్వశ్చన్ చేస్తాడు. ఒక టీచర్ కష్టపడి నిద్రాహారాలు మాని వాడికి ట్యూషన్ చెప్పి క్లాసులు చెప్పి టీచర్స్ చాలా మంది ఉన్నారు, లెక్చరర్స్ చాలా మంది ఉన్నారు. ఆలకించండి. మీరు కష్టపడినటువంటి కష్టంలో ఒక 100 మార్క్స్ వచ్చేటువంటి కుమారుడికి లేక ఒక స్టూడెంట్కి 10 మార్కులు తగ్గినాయి అనుకో, ఏం క్వశ్చన్ చేస్తారు? వాట్ హ్యాపెండ్ టు యూ? ఏం జరిగింది నీకు? 10 మార్కులు ఎందుకు తగ్గినాయి మొత్తం చెప్పారు. ఆ క్వశ్చన్ కూడా చెప్పానుగా. ఏంటో సార్ అప్పుడు ఎందుకనో మరి అట్లా మర్చిపోయి సరిగ్గా రాలేదు సార్, ఎందుకు ఇవన్నీ రాసేలోపు సార్ టెస్ట్ వచ్చింది సార్ అంతే. డోంట్ సే లైక్ దట్. యూ షుడ్ నాట్ బి లైక్ దట్. యూ మస్ట్ గెట్ 100% మార్క్స్. నెక్స్ట్ టైం ఐ డోంట్ స్పేర్ యూ. అండర్స్టాండ్? గో. ఇంకోసారి నిన్ను ఊరుకోను, వెళ్ళిపో. కుదరదు 10 మార్కులు తగ్గడానికి. నేను కష్టపడ్డా నీ కోసం. దేవుడు కష్టపడ్డాడంటే ఎఫెసీ సంఘం కోసం. గాడ్ డిడ్ లేబర్. అందుకే నీ క్రియలు, నీ సహనం ఘనపరచబడేటట్టుగా నేను పరిచర్య చేశా. అసలు అది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ఆ పరిచర్య? వాళ్ళ విషయంలో దేవుడు ఎలా కష్టపడ్డారని చెప్పాలంటే నాకు టైం లేదు. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. పౌలు ఎఫెసీ పట్టణానికి వెళ్ళినప్పుడు 12 మంది పురుషులు ఒక ఇంట్లో ఉండగా బాప్తిస్మ ఇచ్చి యోహాను యొక్క బాప్తిస్మ మాత్రమే పొంది ఉండి యేసుని గురించిన సంగతులు అసలు వారికి తెలియనప్పుడు వారి దగ్గరికి వెళ్ళి ఆ 19వ అధ్యాయంలో వెళ్ళి వారికి వాక్యం చెప్పి వారి తలల మీద చేతులుంచి ప్రార్థన చేయగా వారు ఆత్మతో నింపబడి వారు ప్రవచించడం మొదలుపెట్టి భాషలు మాట్లాడడం మొదలుపెట్టి అలా స్టార్ట్ అయిన సేవ, పౌలుతో ప్రారంభించబడిన పరిచర్య. ఎఫెసీ సంఘం తమ క్రియలు ఘనపరచబడిన స్థాయి దాకా ఆత్మ పరిచర్య జరిగిందండి. వాళ్ళకి కష్టపడినోడు బాధ చెప్తున్నాడండి. కష్టపడినోడు, దేవుడు నీ కోసం కష్టపడ్డాడు, కానీ నువ్వు ఒక సింపుల్గా తీసి పడేస్తావు. దిస్ ఈస్ మై సీరియస్, వెరీ హార్ట్ఫుల్, అంతరంగం నుంచి వస్తున్నటువంటి మాటలు. నీకోసం ఎంత కష్టపడతాడు దేవుడు, కానీ ఒక్క నిమిషంలో కోపం వచ్చిందంటావు, ఏదో అంటావు, ఆ ఆత్మని పోగొట్టుకుంటావు. ద్వేషం అంటావు, కోపం అంటావు, మాట్లాడినంటావు. ఏంటండి నీకోసం ఎంత కష్టపడితే దేవుడు? ఏమిడమ్మా నువ్వు అసలు? ఏంటి నీ పట్టుదల ఏంటి? వాడు ఏంటి నీ పట్టుదల ఏంటి? అసలు నీకోసం ఎంత కష్టపడ్డాడు దేవుడు, నీకోసం ఎంత పరిచర్య చేశాడు దేవుడు. నీ కులం చూశాడా, మతం చూశాడా, రంగు చూశాడా, నీ డబ్బు చూశాడా, నీ జీవితం చూశాడా, నీ బ్రతుకు చూశాడా? నీ దగ్గరికి వచ్చి ఎంత ప్రేమగా ఏ రాత్రి మోకరించినా నీ దగ్గరికి రాకుండా ఉన్నాడా? ఏ తెల్లవారుజాము మోకరించినా నీ దగ్గరికి రాకుండా ఉన్నాడా? ఏ ఆరాధనలో నిన్ను దర్శించలేదు, ఏ వాక్యములో నిన్ను దర్శించలేదు. చిన్న విషయం వస్తే, చిన్న బాధ వస్తే ఒక్కసారిగా చేసిందంతా బూడిదలో పోసినట్టు చేసేస్తావే. అడుగుతున్నాడు నిన్ను. గాడ్ ఈస్ క్వశ్చనింగ్, వాట్ ఈస్ యువర్ ఆన్సర్? నీ జవాబు ఏమిటి?
సారీ లార్డ్, సారీ, నువ్వు కష్టపడుతున్నావు నా కోసం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. దేవుని కష్టము, దేవుని ప్రయాసని జ్ఞాపకం చేసుకునే సమయం ఇది. We must remind the labor of God, how much labor God did for you. Let us calculate. ఒక్కసారి క్యాలిక్యులేషన్ చేయండి. చెప్పు రాణమ్మ, నీకోసం కష్టపడలేదు దేవుడు? కష్టపడలేదు? విక్టర్ పాల్ నీకోసం కష్టపడలేదు దేవుడు? ఈరోజు విక్టర్ పాల్ కొన్ని విషయాల్లో ఒక మంచి సాక్ష్యం పొందుతున్నాడంటే దేవుడు సహాయం చేయకపోతే నువ్వు పొందుతావా? నీలో కార్యం చేయకపోతే పొందుతావా? మరి అప్పుడప్పుడు ఎందుకు కలుగుతావు? వై? ద సేమ్ క్వశ్చన్ టు ఆల్ ద బిలీవర్స్. మరి దేవుడు నీకు కూడా చేశాడుగా, మరి ఎందుకు ఏదో అంటావు, ఏదో అనేది చేసి అంత చేసిన పరిచర్య అంత బూడిదలో పోజేస్తావు? అంత అభిషేకం ఇస్తాడు, అంత బలం ఇస్తాడు, ఒక తృష్ణ ఇస్తాడు, ఆసక్తి ఇస్తాడు. శాంసన్ని రేపినట్లు రేపుతున్నాడు, గిద్యోన్ని రేపినట్లు రేపుతున్నాడు, యెఫ్తాని రేపినట్లు రేపుతున్నాడు. ఆదివారం రేపబట్టం, 3 రోజుల తర్వాత ఏదో ఎదురవ్వటం, మొత్తం పోగొట్టుకోవటం. భర్త ఏదో అన్నాడంటావు, రబ్బర్ బోరకి ఇట్లా రంధ్రం పెట్టినట్టు పెట్టేసి మొత్తం పోగొడుతున్నావు అభిషేకం అంతా. అందుకే అంటున్నాడు, నేను నీకోసం కష్టపడ్డాను కాబట్టి నిన్ను అడుగుతున్నా, ప్రశ్నిస్తున్నాను అంటున్నాడు. నాకు అర్థమవుతుంది అన్నోళ్ళు చేయొద్దండి. దేవునికి స్తోత్రం తెంచండి. ఇలా మనం మాట్లాడుకుంటూ పోతే సమయం సరిపోదు కదా. ఇంకొక 4 విషయాలు చెప్పాలి. ఒకటి చెప్పాను, ఆయన చెప్పిన సంగతులు ఏమిటి తప్పిదాల గురించి అంటే, తప్పు ఒకటైనా ఒప్పుకొని అంటున్నాడు. ఓకేనా? రెండవది చూడండి, 5వ వచనం. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని చాలు. హల్లెలూయా. ఒకసారి చూడండి, మీ తలపైకి ఎత్తండి. అమ్మ ఇటు చూడండి, వెరీ ఇంపార్టెంట్ మాట చెప్తున్నాను. అనేక తప్పిదాలు సరిచేసుకొని, అనేక తప్పిదాలని దేవుని కృప వలన సరిచేసుకొని ఒక్క తప్పిదాన్ని మిగిలించుకున్న వారు పడిపోయిన వారు అంటున్నాడు మనుష్య కుమారుడు. ఐఎమ్ వెరీ సారీ టు సే, ఐఎమ్ వెరీ సారీ అండ్ ఐఎమ్ వెరీ సాడ్ టు సే, ఈ మాట చెప్పటానికి. ఒక్క తప్పైనా పడిందంట సంఘం, ఒక్క తప్పైనా పడినట్టేనంట. అటు కాదండి, అటు అవుతుందండి అని నా మీద నువ్వు గొడవ బాగు. చూసుకో ఎఫెసీ సంఘం గురించి ఆయన మాట చూసుకో. మనుష్య కుమారుడు చెప్పు సంగతులు ఏమిటంటే, తప్పు ఒకటైనా పడినట్టే. పడిన సంఘం అంట. నువ్వు ఏ స్థితిలోంచి పడితేవో, ఏంటి ప్రభా ఎన్నిసార్లు అయ్యా, లేకపోతే ఎన్ని విషయాలయ్యా? నో, ఓన్లీ వన్, ఒకటే. ఆ ఒకటన్నా సరే పడిపోయిందని ఎందుకు రాసావయ్యా? నేను అట్లాగే రాస్తా. నేను కష్టపడిన వాడిని మాట్లాడుతున్నా, నేను ప్రయాసపడిన వాడిని మాట్లాడుతున్నా, నేను కార్యం చేసిన దేవుణ్ణి, ఆ సంఘం గురించి మాట్లాడుతున్నా. తప్పు ఒకటైనా పడినట్టే. ఇది జ్ఞానంతో తీసుకొచ్చిన వర్తమానం కాదండి. 16వ తేదీ, ఈరోజు ఎంత తారీఖు? 19. 16వ తేదీ యానం దగ్గర, కాకినాడ దగ్గర, యానంకి దగ్గర నామవానిపాలెం అనే గ్రామంలో ఉండగా వాక్య ధ్యానం చేద్దామని చెప్పి, రాజమండ్రిలో ఉండగా, అక్కడికి వెళ్ళే లోపు రాజమండ్రిలో ఉండగా, 16వ తేదీ రాజమండ్రిలో ఉండగా సాయంకాలం టైం దొరికితే వాక్యం ధ్యానం చేస్తూ, చెప్పవానైనా సంఘాల గురించి అని ధ్యానిస్తూ ఉండగా నాకు ఆ రోజు ఇచ్చిన వాక్యం ఇది. టప చెప్తుంటే రాసేసుకుంటున్నాను, ఎవరో మనిషి చెప్తుంటే రాసుకుంటున్నాను. ఒక్క తప్పు అయినా ఒప్పుకోను అని చెప్పాడంట. ఒక్క తప్పు చేసినా పడినట్టే అన్నాడంట. పడిన సంఘం ఆయన దృష్టిలో పడినట్టే. పడిన దాన్ని నీ బతుకంతే అంటలా. నువ్వు మొదటి క్రియలు గనక సరి చేసుకొని నువ్వు గనక మారుమనసు పొందితే జీవవృక్ష ఫలం తినిపిస్తా, సందేహం లేదు. కానీ అసలు ఆయన క్యాలిక్యులేషన్, ఆయన బాధ, ఆ గుండెల్లో వేదన మనం తెలుసుకోవాలి. తప్పొకటే అని చాలామంది ఒకటేసారి ఆయన ఏమనుకోడు, అసలు నువ్వు అలా ఎందుకు అనుకుంటావు? ఆయన అనుకుంటున్నాడు లేదో వాక్యంలో చూడు.
ఆయన అనుకుంటాడో లేదో తెలుసుకొని ఆ దేవుణ్ణి నువ్వు ఫాలో అవ్వు. నీ ఊహల్లో ఉన్న దేవుడు కాదు, వాక్యములో ఉన్న దేవుణ్ణి ఫాలో అవ్వు. నీకు ప్రపంచం నేర్పించిన దేవుడు కాదు, నీ పుట్టుక క్రైస్తవ్యం నేర్పించినటువంటి దేవుడు కాదు, చిన్నప్పటి నుంచి నువ్వు నేర్చుకున్న దేవుడు కాదు. బైబిల్లో ఉన్న దేవుడిని చూడు, వాక్యములో ఉన్న దేవుడిని చూడు. హల్లెలూయా. ఒక్క తప్పైనా నువ్వు ఏ స్థితిలో పడితివంటే పడిన సంఘం అంటున్నాడండి. ఇక 3వ మాట చూడండి, చదవండి 5వ వచనం. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చెయ్యుము. చాలు. తప్పిదము ఒకటైనా మారు మనసు పొందవలసినదే. మళ్ళీ బాప్తిజం రోజుల దగ్గరికి వెళ్ళాలి. ఫస్ట్లో చేసుకుని ప్రార్థన చేసుకోవాలి. ఒక్కటే కాదు ప్రభా, ఇన్ని క్రియలు, సహనం, వివేకం, వివేచన, వరము, అభిషేకము, నికోలీతుల బోధన ద్వేషించటము, అసలు నువ్వు నీకు నాకు ఎంత రిలేషన్ ప్రభువా, అయినా సరే నువ్వు మారు మనసు పొందుతానంటేనే. ఇంతకాలం నుంచి మనం కలిసి ఉన్నావు, ఆ మాత్రం కొంచెం చూసి చూడనట్టు పోవా, మారు మనసు పొందితే తీసుకెళ్తా. అది రాజ్యం, అది లోపము లేని రాజ్యం, అది అసలు లోపము లేని రాజ్యం అది. అందుకే మనకు నచ్చినట్టు కాదు, వాక్య దేవుడు ఎలా ఉన్నాడో ఆ దేవుని ప్రకారం మనం నడుచుకోవటం ప్రారంభిద్దాం. లెట్ us correct ourselves in dimension of Jesus who is in Bible. నీకు తెలిసిన యేసు కాదు, బైబిల్లో ఉన్న యేసు. నీకు తెలిసిన యేసు ఒక రకంగా నువ్వు ఊహల ప్రపంచంలో ఏమవుదు దానికే ఏమన్నా అని బలారాధనలో. అసలు నీకు పరిచర్య చెయ్యకపోతే, నీ కోసం ప్రయాస పడకపోతే ఆయన మాట్లాడు. నీ కోసం ఎన్ని సంవత్సరాలుగా ప్రయాసపడుతున్నాడు, నిన్ను ఎంత బలపరిచాడు, నీలో ఎంత కార్యం చేశాడు. ఇంత కార్యము, ఇంత ప్రయాస పడిన తర్వాత ఆయన ఏమంటున్నాడంటే, నో ఐ డోంట్ స్పేర్. నీలో ఒక్క తప్పు కూడా నాకు కనపడటానికి వీల్లేదు. ఒక్క తప్పిదమైన మారు మనసు పొందవలసిందే. ఓకేనా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత అదే 5వ వచనం కంటిన్యూ చేయండి. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేతును. చాలు. తప్పిదము ఒకటైనా శిక్ష ప్రకటించబడుతుంది. ఇది మనుష్య కుమారుడు చెప్తున్న సంగతి. తప్పిదము ఒకటైనా శిక్ష గ్యారంటీ. ఇంత పరిశుద్ధుడైన దేవుణ్ణి మన ఆంధ్రాలో, తెలంగాణలో ఎంతగా తిడుతున్నారో. యేసు ప్రభు దేవుడు కాదు, లేకపోతే ఆయన బోధ ఏంటి, ఈ బైబిల్ ఒక బూతుల పుస్తకం, నిలబెట్టేస్తుంది కదండి వాక్యం. రేయ్, ఒక్క తప్పైనా సరే శిక్ష అని వాక్యం చెప్తుంటే ఆడు ఈ చదవడు. నోవహు కాలంలో ఏం జరిగింది, లోతు పిల్లలు ఏం చేశారు, సొదొమ పట్టణం ఏంటి, ఇవన్నీ చూసి ఇది బూతుల పుస్తకం అండి అంటాడు. ఆడు సరిగ్గా ఒక పట్టాన్ని చదవడు కదా. ఎంత తిడుతున్నారండి దేవుడు. ఏంటిది, ఈ దేవుడు మీకు ఎలా కనపడుతున్నాడు? అసలు భయం వేసిపోట్లా? ఈ లేఖనాలు నాకు భయం వేయట్లేదు అన్నోళ్ళు చేయొద్దండి. ఈ వాక్యం వింటా మాకు అసలు భయమే రావట్లేదు అన్నోళ్ళు చేయొద్దండి. భయమే రావట్లేదు. జాన్ విస్లీ గడు చేయొత్తాడు ఏంటి అక్కడ? ఏంట్రా పిలిచే వాళ్ళనే అక్కడ చేయొత్తాడు. హల్లెలూయా. ఇలాంటి ఒక పరిశుద్ధుడైన దేవుడు, నిక్కచ్చైన దేవుడు, లోపము లేని దేవుడు, అంత పరిచర్య చేసి కష్టపడి ప్రాణం పెట్టి అభిషేకం ఇచ్చి వరములు ఇచ్చి వాడుకొని అంత ఆధ్యాత్మికంగా ఎదిగించి మెప్పు, మహిమ, బహుమానం క్రీస్తు న్యాయపీఠం ఎదుట పొందదగిన సంఘముగా చేసి ఆ స్థాయికి వచ్చిన తర్వాత ఆ సంఘంతో చెప్తున్నటువంటి మాట, తప్పిదం ఒకటైనా సరే పనిష్మెంట్ కంపల్సరీ అంటున్నాడు. సరి చేసుకుంటే ఉండదు, సరి చేసుకోకపోతే మటుకు పనిష్మెంట్ అంటున్నాడు. ఏంటి ఒక్కటేగా తప్పు. ఇప్పుడు అది ఇక్కడ వచ్చింది కోటం ఏంటంటే, తొయతైరా కూడా ఒకటే తప్పు ఒకటే. తప్పిదములు ఒకటైనా కొన్నైనా ఆయన మనస్సు ఏంటి, అసలు ఆయన హృదయం ఏమిటి? 5వ మాట 7వ వచనం. చెవిగలవాడు ఆత్మ సంగములతో 5వ వచనంలోనే అట్లు చేసి నీవు మారు మనసు పొందితే సరి అన్నాడు. చెప్పండి ఏమిటి? మారు మనసు పొందితే సరి
అంటే ఏంటి? ఆ ఒక్క తప్పును నువ్వు సరి చేసేసుకుంటే ఓకే, ఇక నాకేమి లేదు, నీకు నాకు మధ్య ఇంకేం ఉండదు, ఇక మన ఇద్దరం మళ్ళీ హ్యాపీ, నేను చాలా ఆనందంగా ఉంటాను నీతో. ఆ ఒక్కటి సరి చేసేసుకో. మనుష్య కుమారుడు చెప్పు సంగతి ఏంటో తెలుసా? తప్పిదము సరి చేసుకుంటే జయించిన వారు అంటున్నాడు. చెప్పండి, మొత్తం చెప్పాలి. ఆ ఒక్క తప్పిదము సరి చేసుకోకపోతే ఎన్ని జయములు సాధించినా అపజయమైన సంఘమే. చూసారా? కాంట్రావర్సల్గా తీసుకోవాలి దాన్ని, వెంటనే అర్థం చేసుకోవాలి మనం. ఎన్ని జయములు సాధించినా జీవితంలో ఈ ఒక్క తప్పును సరి చేసుకోకపోతే అపజయం కలిగిన సంఘమే. ఏం పాఠమండి ఎఫెసీ సంఘానికి మనుష్య కుమారుడు. అందుకే అంటున్నాను, బైబిల్లో ఉన్న యేసుని ఫాలో అవుదాం. దయచేసి మీరు నేర్చుకున్న క్రైస్తవ్యాన్ని వదిలేసేయండి, మీ మైండ్ని ఖాళీ చేసేయండి, మీకు తెలిసిన యేసును వదిలేసేయండి, బైబిల్లో ఉన్న యేసును నేర్చుకోండి. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రకటన గ్రంథములో ఈ మనుష్య కుమారుడు మహిమ గల స్వరూపముతో కనబడిన ఈ మనుష్య కుమారుడి సంగతులు మనసున పెట్టడం ప్రారంభించండి. తప్పిదం సరి చేసుకుంటే జయించిన వారు అంటున్నాడు. సరి చేసుకోకపోతే అసలు దీపతామే తీసేస్తానంటే జయించిన వారు ఎక్కడ? అపజయమే. జయించని సంఘం, జయము లేని సంఘం, జయము లేని సంఘం విడవబడే సంఘం. ఒక్క తప్పిదమైన విడవబడే గుంపులోకి వెళ్ళే ప్రమాదం ఉంది. ఎవరండి వీళ్ళు? దేవుని వలన అత్యధిక కృప పొంది అత్యధిక పరిచర్య పొందిన వాళ్ళండి ఎఫెసీ సంఘం. అత్యధిక. అయ్యా కొద్ది గొప్ప ప్రార్థన దేవుడే నేర్పించాడయ్యా, ప్రార్థన చేసుకోవటం ఇష్టం పుట్టించాడయ్యా, ఉపవాసాలు ఉండటం ఇష్టం పుట్టించాడయ్యా, సమర్పణ కలిగి పరిశుద్ధంగా ఉండటానికి నా మనసుని కడిగాడయ్యా, ధనం మీద, లోకం మీద, బంగారం మీద, వెండి మీద, ఆస్తుల మీద తీసేశాడయ్యా మనసు. ప్రభు కోసం ఏదైనా చేయాలని తప్పనిచ్చాడయ్యా, నాకు ఆయన కోసం ఏదన్నా చేయాలని ఆశ నాకు ఇచ్చాడయ్యా. అలాగైతే నీకు పరిచర్య జరిగింది. నువ్వు ఎఫెసీ సంఘమే, పరిచర్య జరిగింది, నీకు జరిగింది. కాబట్టి ఒక్క తప్పైనా ఒప్పుకోడంట. పరిచర్య జరగకపోతే, అంత కష్టపడకపోతే అని మాట్లాడు. ఆయన అంత పరిచర్య చేసిన తర్వాత మటుకు ఐఎమ్ సారీ, ఐ డోంట్ స్పేర్ ఈవెన్ వన్ మిస్టేక్, ఐ డోంట్ స్పేర్ ఎనీబడి. నేను ఎవరికైతే పరిచర్య చేశానో ఒక్క మిస్టేక్ ఉన్నా సరే, ఒక తప్పు ఉన్నా సరే నేను భరించలేను అంటున్నాడు. తుయతైర సంఘాన్ని ఎంత మెచ్చుకున్నాడో 19వ వాక్యంలో చూడండి. నీ క్రియలు, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్య, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరీ ఎక్కువైనవని ఎరుగుదును, అయినను నీ మీద తప్పొకటి మోపవలసి ఉన్నది అన్నాడు. 20వ వచనంలో ఏలయనగా తాను ప్రవక్తలను చెప్పుకొనుచున్న ఎజెబెలును స్త్రీని వండనిచ్చు జారత్వము చేయుటకు, విగ్రహారాధన బలి ఇచ్చిన వాటిని తినుటకు అది తన దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. మారు మనసు పొందుటకు దానికి సమయం ఇచ్చి తిని ఇకలా కిందకి వెళ్ళిపోతే స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. 24వ వచనం చూడండి. అయితే తుయతైరలో కడమవారైన మీతో అనగా ఈ బోధన అంగీకరింపగా వీళ్ళలో ఒక్క తప్పు కూడా లేదు. తుయతైరాలో 2 భాగాలు. ఒక భాగమేమో ఒక తప్పు, ఇంకో భాగం కడమవారు, అసలు వాళ్ళు ఒక తప్పు కూడా లేదు. మరి వాళ్ళని ఏమంటున్నాడు? సూపరు, హ్యాపీ, నెంబర్ 1 అంట్లా. వాళ్ళు కూడా ఏమంటున్నాడు తెలుసా? ఏమంటున్నాడంటే నీ పైన మరి ఏ భారమును పెట్టను. చూసారా? 24 వచనం. 25 నేను వచ్చు వరకు నీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకో అన్నాడు. నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు జయించుచు అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనముల మీద అధికారం ఇచ్చేదను, అతడు ఇనుపదండముతో వారిని ఏలును. ఇంకా అలా చదువుకోవచ్చు మీరు కిందకి. ఆయన చెప్పిన మాట ఏమిటంటే ఒక తప్పు కూడా లేని తుయతైరాలోనే ఇంకో సగభాగం ఉందంట. ఆ భాగంలో వాళ్ళ దగ్గర ఒక తప్పు కూడా లేదు. వాళ్ళు ఏమంటున్నాడు? నువ్వు నెంబర్ 1, నువ్వు సూపరు, నీ తిరిగేలేదు, హాయిగా ఉండు. కాదు, ఆయన ఏమంటున్నాడంటే నేను వచ్చే వరకు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో. సరే, ఒక తప్పుగా లేదు కదా అని చెప్పేసేసి అజాగ్రత్తగా ఉండబాకు, గట్టిగా పట్టుకో, నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో. ఒక తప్పున్న వాళ్ళనేమో ఇక అసలు మామూలుగా రేవెట్టేసి ఏ కరువు పెట్టి ఇప్పుడు అసలు తప్పే లేనటువంటి సంఘంతో లేక ఆ సగభాగమైన తుయతైరాలో కడమవారితో ఏమంటున్నాడంటే ఏమంటున్నాడమ్మా?
ఏమంటున్నాడు? నీకు కలిగిన దాన్ని అంటే ఏం కలిగి ఉన్నారు వీళ్ళు? ఏం కలిగి ఉన్నారు వీళ్ళు? హల్లెలూయా. దేవుని వలన ఒక నింద కూడా వేయించబడుటకు అవకాశం లేనంత భక్తి జీవితాన్ని కలిగి ఉన్నారు వీళ్ళు. అంత జాగ్రత్త కలిగి ఉన్నారు. అసలు దేవుడే ఇట్లా చూస్తే అపరంజి అగ్ని జ్వాల కన్నులు 7 కన్నులతో చూస్తే తొయ్యతైరలో కడమవారైన వారిలో ఒక తప్పు కనపడలేదంట. ఆయన 7 నేత్రాలు అగ్ని జ్వాల నేత్రాలతో చూస్తే ఒక్క తప్పు కూడా కనపడకపోతే వాళ్ళని ఏమంటున్నాడో తెలుసా? నువ్వు ఇక చోపరో నిద్రపో హాయిగా కాదు, కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో. బీ కేర్ఫుల్, హోల్డ్ స్ట్రాంగ్లీ, గట్టిగా పట్టుకో. దేవునికి స్తోత్రం. ఇక ఒక తప్పు కనపడిందంటే వాళ్ళని ఏ కరువే ఏం లేదు, అసలు రేవెట్టేస్తున్నారు. తూర్పుగోదావరి పశ్చిమ గోదావరిలో రేవెట్టేదా అనేమంటారు అనమాట. అది ఏమన్నారో మనకు అర్థం కాదు. అదేంటంటే ఎరక్కొట్టేస్తాను రా అని అర్థం మన భాషలో. రేవెట్టేదనే అంటారు. అలా రేవు పెట్టేస్తున్నాడు దేవుడు ఒక్క తప్పు ఉంటే. ఎందుకంటే వాళ్ళకి పరిచర్య చేశాడు. ఈ తొయ్యతైర సంఘం ఏమైనా తక్కువండి? క్రియలు ఉన్నాయి, ప్రేమ, నీ ప్రేమ నాకు తెలుసు, నీ విశ్వాసం నాకు తెలుసు, నీ పరిచర్య నాకు తెలుసు, నీ సహనం కూడా నాకు తెలుసు. కానీ ఒక అబద్ధ బోధ నీ దగ్గర నడుస్తుంది. జారత్వం పర్వాలేదు అనుకుంటున్నావు, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినటం పర్లేదండి, ఏమదు తినే అనుకుంటున్నావు. ఆ అబద్ధ బోధ నడుస్తుందంట. దాన్ని సరి చేసుకోవాలంట. హల్లెలూయా. ఇంకో సంఘాన్ని మనం ఏం కలిపాం? పెర్గమ. చూడండి, పెర్గమలో 13 వచనం, సాతాను సింహాసనమున్న స్థలములో 13 వచనం, నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నా యందు విశ్వాసి అయి ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతియపి అని వాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. అబ్బా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అసలు వీళ్ళు ఏ సంఘమో తెలుసా? ఎట్లాంటి వాళ్ళో తెలుసా? వీళ్ళు ఆ ఏరియాలో సువార్త చెప్తే సంపిపడేస్తారు. AK-47 తీసుకొని టట పేల్చేస్తారనమాట. అక్కడ కూడా భయపడలేదు. ఒక్కడు చంపబడ్డాడంటే కళ్ళ ముందే, అంతిప హత్య చేయబడ్డాడు, హతసాక్షి అయిపోయాడు. అయినా సరే ఆయన నామాన్ని గట్టిగా పట్టుకొని మేము యేసు కొరకు బ్రతుకుతాం నిలబడిన సంగతి. ఇంక ఇట్లా ఉన్నారంటే మనం ఏమనుకుంటామండి? అసలు తిరగలేదు అనుకో. కానీ ఆ 7 కళ్ళు చూస్తే ఆయన అగ్నిజ్వాల నేత్రాల్లో అయినను కొన్ని తప్పిదములు నీ మీద మోపవలసి వస్తుంది. నీకు రోషం సూపర్గా ఉంది, చచ్చిపోవటానికి కూడా రెడీ అంటున్నావు దేవుడి కోసం నువ్వు. కానీ బిలాము బోధ, నికాలోయితుల బోధ నీవు అనుసరించుచున్నావు అంటున్నారు. అక్కడ అంటున్నాడు, ఆ తప్పిదాలు మోపుతున్నాడు. అప్పుడు 16వ వచనంలో చూడండి, కావున మారు మనసు పొందుము, లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. అయ్య బాబోయ్, యేసు ప్రభు కోసమే యుద్ధం చేస్తున్న సంఘంతో ఏమంటున్నాడంటే, సరి చేసుకోకపోతే నేనే యుద్ధం చేస్తాను అంటున్నాడు. వీళ్ళు యేసు ప్రభు కోసం యుద్ధం చేసే సంఘం ఇది, పెర్గమ. హల్లెలూయా. ఒక్క తప్పిదమైన కొన్ని తప్పిదములైన ఒప్పుకోని దేవుడు. ఒక్క తప్పిదమైన కొన్ని తప్పిదములైన వారు పడిన సంఘం అంటున్నాడు. ఒక్క తప్పిదమైన కొన్ని తప్పిదములైన మారు మనసు పొందాల్సిందే అంటున్నాడు. ఒక్క తప్పిదమైన కొన్ని తప్పిదాలైనా శిక్ష వేస్త జాగ్రత్త అంటున్నాడు. ఒక్క తప్పిదమైన కొన్ని తప్పిదములైనా సరి చేసుకుంటే జయించిన సంఘం అంటున్నాడు. మోకరించండి ప్రభు సన్నిధిలో. ప్రభు పాదాలు పట్టుకుందాం. కొద్ది నిమిషాల్లో ప్రార్థన చేద్దాం. లైవ్లో ఉన్నవారు కూడా మోకాళ్ళ మీదకి వచ్చి ఈ విషయాల్ని ప్రభు సన్నిధిలో ధ్యానిద్దాం, లేక ప్రార్థనలో పెడదాం. ప్రభువా, స్పష్టంగా తేటగా మాతో మాట్లాడావు. ఒకవేళ నువ్వు పరిచర్య చేయకపోతే, మా కొరకు కష్టపడకపోతే, మా ఆధ్యాత్మిక జీవితం మీద శ్రద్ధ నిలపకపోతే నువ్వు అడిగుండేవాడు కాదు నాయనా. కానీ నా మీద శ్రద్ధ నిలిపిన దేవుడివి, నేను అడిగినప్పుడు నాకు పరిచర్య చేసిన దేవుడివి, నా అంతరంగాన్ని శుద్ధి చేసిన దేవుడివి, నా అంతరంగాన్ని బాగు చేసిన దేవుడివి. ఎస్ 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 ఎస్
Let us all bow down before God and start praying earnestly, praying from inner heart. ప్రేమ గల తండ్రిని చూడండి ఒకసారి. భయపడిపోవద్దు, కానీ ఒక్క తప్పు కూడా ఉండకూడదని కోరుకుంటున్న తండ్రి కాదా? పరిచర్య చేసిన వాడే, శ్రద్ధ నిలిపిన వాడే, కష్టపడిన వాడే అంటున్నాడు, నీలో ఒక్క తప్పును కూడా ఐ డు నాట్ వాంట్ టు స్పేర్ ఇట్, ఐ డు నాట్ వాంట్ టు, నేను అది ఒప్పుకోవటానికి నాకు ఇష్టం లేదు. నువ్వు నా బిడ్డవి, నువ్వు నా కుమార్తెవి, నువ్వు నా కుమారుడివి. నీలో ఒక్క లోపమైనా నేను భరించలేకపోతున్నాను. ఒక్క తప్పిదమైన ఒప్పుకోని దేవుడు, కొన్ని తప్పిదాలైనా ఒప్పుకోని దేవుడు, ఒకటైనా కొన్నైనా ఒప్పుకోని దేవుడు. తప్పిదముల విషయములో ఐ డు నాట్ వాంట్ టు స్పేర్ బికాస్ ఐ లవ్ యూ. ఓ నా బిడ్డ, నా కుమారుడా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీకోసం ప్రాణం పెట్టి, నా మనస్సు అంతా నీ మీదే, నా ధ్యాస అంతా నీ మీదే, నా దృష్టి అంతా నీ మీదే, నా హృదయం అంతా నీ మీదే. అందుకే యేసయ్యా, ప్రార్థించండి. యేసయ్యా, పరలోకం కావాలి, రాకడ కావాలి అనుకుంటున్నవారు, అదిగో మనుష్య కుమారుని ఎదుర్కోవాలనుకుంటున్నవారు, ఆయనను చూచినప్పుడు కూడా తెల్లని ఉన్నిని పోలిన ఒక జుట్టు కనపడబోతుంది. ఆయనను చూచినప్పుడు కూడా అగ్నిజ్వాల నేత్రాలే నువ్వు చూడబోతున్నావు. ఆయన ఎదురుపడినప్పుడు అపరంజి పాదాలే నువ్వు కనపడబోతుంది. ఆయన బంగారు దట్టి కట్టుకొని నీకు కనపడబోతున్నాడు. ఆయన నోట నుంచి రెండంచులు గల వాడి అయిన ఖడ్గము బయలువెడుట నువ్వు చూడబోతున్నావు. యేసయ్యా, 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 సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా. ఆమేన్. నీ ప్రాణప్రియుడు, నీకోసం కష్టపడినవాడు, నీ ప్రార్థనా గదిలోకి వచ్చినవాడు, నీ మార్గముల వెంట నీతో ఉన్నవాడు, గాఢాంధకారపులో నీతో సంచరించినవాడు, ఓ ఒంటరి తనములో నీతోనే ఉన్నవాడు, ఎవరితో ఏమి చెప్పుకోవాలో అర్థం కాని సమయంలో నీతో నిలిచి ఉన్నప్పుడు నీవు చెప్పుకుంటే నీ మాట విని నిన్ను నిలబెట్టినవాడు, నీ మొరాలకించి నిన్ను శిఖరం మీద నిలబెట్టినవాడు, జనములకు దీవెనగా చేసినవాడు. ఆయన అంటున్నాడు, నువ్వు లోపము లేని సంఘముగా ఉండాలి, ఒక్క తప్పిదమైన నీలో కనపడకూడదు. అదుగో నేరాలు మోపువాడు ఉన్నాడు ఒకడు, నేరాలు మోపువాడైనటువంటి అపవాది, వాడు నీ గురించి మాట్లాడకూడదు. అందుకే నేనే హెచ్చరిస్తున్నాను ఎఫెసీ సంఘమా, ఎంత ప్రేమ గల దేవుడు ఎక్కడ దొరుకుతాడా?
ఇంత నిక్కచ్చైన దేవుడు ఎక్కడ దొరుకుతాడా? ఇంతటి పరిశుద్ధుడైన దేవుడు ఎక్కడ దొరుకుతాడా? ఇంతగా ఒక్క లోపం కూడా మనలో ఉండకూడదని కోరుకుంటున్న దేవుడు ఎక్కడన్నా దొరుకుతాడా? ఆయన నీకు దొరికాడు, ఆయన నీకు దొరికాడు, ఆయన నీకు దొరికాడు. నువ్వు వెతకకపోయినా నీకు దొరికాడు. యేసయ్యా 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 యేసయ్యా. ఇంటికి వెళ్ళే ముందు ఒక మంచి ప్రార్థనతో వెళ్దాం. గృహాలకు వెళ్ళే ముందు ఈ మాటలు మోసుకొని వెళ్ళండి, చెంగున కట్టుకొని వెళ్ళండి, నీ గుండెల్లో పెట్టుకొని వెళ్ళండి, మోసుకొని వెళ్ళండి. ఎంత మంచి దేవుడు అయ్యా నువ్వు. నేరాలు మోపువాడు నా మీద నింద ఎక్కముందే నేను సిగ్గుపడకూడదని ఆడి ముందు ఆడు ఏదో వాడు చూపిస్తాడు కదయ్యా నాలో. ఆడు చూపించకూడదని నువ్వు కోరుకొని నన్ను సరిచేయడానికి ఎఫెసీ సంఘంతో మాట్లాడావు. 2000 సంవత్సరాల క్రితమే మాట్లాడావు. నీ ప్రేమనప్పుడే వెల్లడిపరిచావు కదా. యేసయ్యా 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 యేసయ్యా. న్యాయవంతుడు, నీవు మారు మనసు పొందితేనే సరే. న్యాయవంతుడు కదండి. ఈయన పక్షపాతి అని పిలువబడతాడా? పిలువబట్టు. ఆయన న్యాయము కనపరచువాడు. ఆయన గుండు సరి అయినది, ఆయన తూకము సరి అయినది, లోపం లేనిది. అది ఆ దేవునితో మనం నడుద్దాం. సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, నీ ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. Let us love Jesus. యేసయ్యా పరిశుద్ధ
గుండెలు పగిలి ప్రేమ పొర్లకొస్తుంది. నువ్వు రాజ్యానికి రావాలి నా కుమారి, నా కుమారుడా, నీ కొరకు నేను ప్రయాసపడ్డాను. ముఖ దర్శనం చాలయ్యా నాకు, ముఖ దర్శనం చాలయ్యా, ముఖ దర్శనం చాలయ్యా నాకు, ముఖ దర్శనం చాలయ్యా. సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, ముఖ దర్శనం చాలయ్యా నాకు, ముఖ దర్శనం చాలయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, ఓ యేసయ్యా, గ్లోరీ, యేసయ్యా యేసయ్యా యేసయ్యా, ఆమేన్, గ్లోరీ. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, స్తుతి ఆరాధనా, స్తుతి ఆరాధనా, ఆరాధన స్తుతి ఆరాధనా, ఆరాధన స్తుతి ఆరాధనా, నీవే కదా ఆరాధన, నీవే కదా ఆరాధన, ఆరాధన స్తుతి స్తుతి, నీవే కదా ఆరాధన, నీవే కదా ఆరాధన, ఆరాధన 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 నా లోపములు తప్పిదములు సరిచేయు నా తండ్రి, నా ప్రభువా, ప్రాణ ప్రియుడా. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, స్తుతి ఆరాధనా, స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, నీవే కదా, నీవే కదా, నీవే కదా ఆరాధనా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. ఆరాధనా స్తుతి ఆరాధనా, స్తుతి ఆరాధనా, స్తుతి ఆరాధనా, స్తుతి ఆరాధనా, స్తుతి ఆరాధనా, స్తుతి ఆరాధనా, స్తుతి ఆరాధనా. రెండు చేతులు పైకెత్తి యేసయ్యా 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 యేసయ్యా, సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా,
యేసయ్యా 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 యేసయ్యా. సర్వశక్తి గల తండ్రి, ఈ మాటలు ప్రతి బిడ్డ హృదయంలో ఫలింపచేయండి. నీరు కట్టండి నాయన, ఒక్కొక్కరిలో కార్యము జరుగునగాక. వెండి బంగారం అడగట్లా ప్రభువా, ఒక్కొక్కరి జీవితాల్లో, మా అందరి జీవితాల్లో ఒక్క తప్పిదమైన లేని పరిపూర్ణమైన సంఘముగా మార్చబడదుముగాక నాయన. సంపూర్ణమైన సంఘముగా మార్చబడదుముగాక. మా పరిపూర్ణతని కోరుతున్నవాడా నీకు స్తోత్రం, మహిమ మీకు చెల్లిస్తూ ఇంకనూ మీరు మాతో మాట్లాడుతూ మమ్మల్ని సరిచేస్తూ ప్రతి వర్తమానం మా ప్రార్థనగా మారిపోవాలి. ప్రతి వాక్యం మా ప్రార్థనగా మారిపోవాలి. మీరే కార్యం జరిగించు. లైవ్లో ఉన్న బిడ్డల్ని, ఆరాధనలో ఉన్న బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించు. ఈ వారం అంతా మీ సన్నిధి తోడుకోవచ్చు. కార్యాలు చేయండి. అవి మీకు చెల్లిస్తూ యేసయ్య శక్తిగల నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. మన పరమ తండ్రిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహాకృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం, సన్నిధి దీవెన మనందరికీ సకల పరిశుద్ధులకు ఒక తప్పిదమైన కొన్ని తప్పిదములైనా లేని ఒక సంపూర్ణ పరిపూర్ణ సంఘముగా మార్చబడి రాకడకు సిద్ధపరచబడుదుముగాక.